అయ్యయ్యో, అదేంటండి రవ్వంత తక్కువ వేశారు? ఉప్మా మెట్లెక్కి పైకి రాదా ఏంటి? ఛీ, పాడుల్లిపాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఒకటి. ఏమండి, కోపంలో కరేపాకేయటం మర్చిపోకండి, ఆరోగ్యానికి మంచిది. ఏమండి, వారం రోజుల నుంచి మీరు పట్టించుకోక బుజ్జిముండ చూడండి ఎలా చిక్కిపోయిందో. పాపం శివ. పద్మిని గారు, మీకు అలా అనిపించట్లేదా పాపం అని? థ్యాంక్స్ అండి. దాంతోపాటు కొంచెం నెయ్యేశారనుకోండి, ఆహా. ఎందుకండి, ఎందుకెయ్యాలి? మీరేమైతే మాకేంటంట? మీ గురించి ఆలోచించడానికి మాకేంటి అవసరం? ఇచ్చిన అత్తే అప్పు రూపంలోనో ఉప్మా రూపంలోనో మళ్ళీ మీకే సమర్పించుకోవాల్సిన అవసరం మాకేంటి? ఏమండి, పవన్ వీళ్ళంతా ఉన్నారా? స్కూల్కి వెళ్ళి ఉంటారులేండి. కిషోర్ గారేమో కోర్టుకి, ప్రార్థన గారు కాలేజీకి వెళ్ళుంటారు. మరి అమ్మా నాన్నండి? అమ్మో, ఏంటండి ఇది? ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? నా బిహేవియర్ అంతే. మీకేంటండి ప్రాబ్లం? మీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నా. మాట మీద నిలబడిన వాళ్ల కోసం, తోడుంటానని తెంపుకు వెళ్లిపోయే వాళ్ల కోసం నేనెందుకండి మారాలి? నా బిహేవియర్ ఎందుకు మార్చుకోవాలి? మారకండి. ఎస్, మారకండి. మీరు మారటం నాకు ఇష్టం ఉండదు. మీరు ఇలాగే ఉండాలి. వెటకారమా? వెటకారమా? మరి వేళాకోళమా? అబ్బబ్బబ్బా, ఏది మాట్లాడినా మీతో తప్పుగానే ఉంటుంది. సర్లేండి, ఇదిగోండి, ఇది ఉంచండి. ఏంటి, డబ్బా? అబ్బా, బాగానే కనుక్కున్నారే. రుణం తీర్చుకుంటున్నారా? లేదు, మీ రుణం తీర్చుకోలేనిది. ఒకవేళ తీర్చుకుందాం అనుకుంటే మాత్రం అంత దారుణం ఇంకోటి ఉండదు. ఈ డబ్బేంటంటారా? ఇల్లు ఖాళీ చేస్తున్నాను అనగానే నేనిచ్చిన అడ్వాన్స్ని మీ నాన్నగారు ఒక వారం ముందుగానే తిరిగి నాకు ఇచ్చేశారు. ఎలాగూ జేబులు ఖాళీగా ఉన్నాయి కదని పెట్టేసుకున్నాను. నేనిచ్చింది ఆయన తిరిగిచ్చినప్పుడు ఆయనకైనా పౌరుషం, నాకు లేదా అనిపించింది. అందుకే నేను తిరిగిచ్చేద్దామని. అయితే ఆయనకే ఇచ్చుకోండి, మధ్యలో నా. అంటే మీరిక్కడి నుంచి వెళ్ళట్లేదా? మీరు మరి ఆ రోజు వెళ్తానని తెగ ఫోజు కొట్టారు. ఇప్పుడు మీరు అలగలేదా? అలగడం అంటే ఆడవాళ్ల మాటలకి అర్థాలు వేరుగా ఉంటాయిలేండి. ఏమండి, ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరు, కానీ మగవాళ్ల మాటలకు అసలు అర్థాలే ఉండవండి. వదిలేయండి. ఆ డబ్బులు ఇవ్వండి.
ఏమండి కొంచెం జీడిపప్పు వేయండి. ఉప్మా వేడి తగ్గక ముందే తింటే బాగుంటుంది. ఇప్పుడే వచ్చేస్తా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలగన్నానే. హలో, ఆ రోజు ఫోన్ విషయంలో తొందరపడ్డాను. సారీ. సారీనా? అదే ఆ రోజు ఫోన్ విషయంలో తొందరపడ్డాను. సారీ. ఇట్ వాజ్ మై మిస్టేక్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. అవునా, సో నైస్ ఆఫ్ యూ. అచ్చా అచ్చా అచ్చా, అవునా? ఆ రోజు మహిమా మహిమా ప్లీజ్. నీకు బుద్ధుందా? నెంబర్ చూస్తావేంటి? పర్సనల్ నెంబర్ చూడొద్దు. ఓకే ఓకే ఓకే, సీరియస్ అవుతున్నావు ఎందుకు? నాకు తెలిసిందిలే, శాలినితో మాట్లాడుతున్నావు కదూ. నో. అంటే కొత్త నెంబర్ చేస్తే పాత నెంబర్ వెనక్కిపోయినట్టు కొత్త వాళ్ళు రాగానే పాత వాళ్ళని వదిలేయడమేనా? ఓ గాడ్, డోంట్ బి ఫూలిష్ మహిమా. తను పరిచయం చేసేది ఎవరు? నువ్వు కాదా? కావచ్చు, కానీ నిన్ను పరిచయం చేసింది ప్రేమ నటించమని, ప్రేమ కోసం జీవించమని కాదు. జీవితంలో నటించడం నా వల్ల కాదు. జీవితంలో ఆడుకో, జీవితంతో కాదు. పోయిట్రీ ఎక్కువైంది. ప్రేమ అంత ముదిరిందా? మహిమా, నీకు ఇదివరకే చెప్పాను, శాలిని మోసం చేయటం నా వల్ల కాదు. ఆ అమ్మాయి నన్ను నమ్మింది, నమ్మక ద్రోహం చేయలేను నేను. ఇంత చెప్పే కన్నా ఐ లవ్ యూ అని ఒక్క మాట చెప్పొచ్చుగా. అన్ని విషయాల్ని కళ్ళతో చూడలేం మహిమా, కొన్నిటిని మనసుతో చూడాలి. అప్పుడే విలువలు తెలుస్తాయి. కరెక్టే. నా కోసం రాసిన ప్రేమ కవిత శాలినికి రాయడం కూడా విలువ తెలుసుకోవడమే. ఎవరు?
ఎవరు చెప్పారు ఈ విషయం? శాలిని. దీపక్, నువ్వు నన్ను నమ్మకపోయినా నీ ఇన్నోసెంట్ లవర్ నమ్ముతోంది. నువ్వేం చేసినా అది తన రియాక్షన్స్తో సహా నాకొచ్చి చేరుతోంది తెలుసా? జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా బస్సుల కోసం వెయిటింగ్, బాత్రూంలో స్నానాలు, టిఫిన్ కోసమే పడిగాపులు. వావ్, పూరి మనకిష్టమైన ఐటమ్. జిల్ జిల్ జిగా. பூரி ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. కుర్మా రొంబ నల్లా ఇருக்கு. ఇంతకీ నాకు ఇష్టమైన పూరి ఎవరు రెడీ చేసి పెట్టారు? ఆ కిట్టిగాడు తెచ్చుంటాడులే. టిఫిన్ విషయంలో మొన్నే కదా క్లాస్ పీకాం, బాగా పనిచేసినట్టుంది. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ ரொம்ப நல்லா இருக்கு பூரி. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. అరే, టిఫిన్ ఎవరు చేశారు? జోక్ లేక వదినా, పూరి అదర్స్, కుర్మా మైండ్ బ్లోయింగ్. వదినా, ఎప్పుడు లేని ఇంత అద్భుతంగా ఉందేంటి వదినా? ఏ శరత్, నేనేమిటి టిఫిన్ పెట్టడం ఏమిటి? పో వదినా, గొప్పవాళ్ళు ఎప్పుడు చేసిన మంచి మర్చిపోతూ ఉంటారంట. నువ్వు అలాగే కిట్టుకు చెప్పి మర్చిపోయి ఉంటావు. వాడు గుర్తు పెట్టుకుని తెచ్చిపెట్టాడు. కర్మ, కిట్టు ఇంట్లో లేడు. వాడిని పొద్దుటే మార్కెట్కి పంపించాను. లేడా? మరి ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? వీటి కాళ్ళు కూడా లేవే. ఏమో బాబు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ దొంగ ఎవరో కనుక్కుందాం. మమ్మీ, సందేశ్ గాడు నా బుక్ చంపేస్తున్నాడు. అబ్బా, ఇదొకటి. ఏంటి మిస్టరీ? కనుక్కుంటే పోలా? ఏమండి, మీరు పూరి బాగా చేశారు. థ్యాంక్ యూ. అన్నయ్య, ఏంటన్నయ్య అలా అన్నా? ఓడిపోయానురా. ఒక్కడిని ఆడుతూ కూడా ఓడిపోయాను. రెండు వైపులా నువ్వే ఆడుతూ ఓడిపోయానంటావేంటన్నయ్య? అటువైపు ఓడిపోయావు సరే, ఇటువైపు ఆడి గెలిచింది నువ్వే కదా. ఏదేమైనా నేను ఓడిపోయాను. నాకు తెలిసింది ఒక్కటే, నేను ఓడిపోయానని. అది గెలవడానికి వీల్లేని విధంగా. నువ్వు ఓడిపోయినందుకు బాధపడకన్నయ్య. గెలవడానికి నువ్వు ఎంచుకున్న పద్ధతి బాగాలేదని బాధపడు.
నేను తప్పు చేయట్లేదు అంటలేదు, తప్పు చేశాను. ఈ దేశంలో గెలిచిన కేసులన్నీ నిజాయితీతో గెలిచినవేనా? లేదే. మరి నన్ను ఎందుకు నిందిస్తున్నారు? అలా అని ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం కాదు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అసలు ఇదంతా ఎందుకు చేసావన్నాయా? ఏమంటే ఏం చెప్పను. ఓ క్రైమ్ జరుగుతుంది, చంపినవాడు బాధపడ్డు, చచ్చినవాడి గురించి వాళ్ళకి జాలి ఉండదు. చంపినవాడి మీద పగ తీర్చుకోవడం తప్ప. వాళ్ళేమో అలా ఉంటే ఇద్దరు లాయర్లు అది తమకే జరిగినట్టు పని కట్టుకొని వాదిస్తారు. ఫీలింగ్స్ నష్టపోల్సిన వాళ్ళు డబ్బు మాత్రమే నష్టపోతున్నారు. మేము డబ్బు తీసుకుని వాళ్ళ తరఫున ఫీల్ అయిపోతున్నాం. నాకు ఇదంతా సిల్లిగా అనిపిస్తుంది. ఎందుకో నా వల్ల కావటం లేదు. ఏదో సాధించాలనుంది, కానీ ఏం సాధించాలో మాత్రం అర్థం కావటం లేదు. నీది అర్థం లేని ఆలోచన అన్నయ్య. ప్రపంచంలో ఏ వృత్తి అయినా అంతే. ఒక డాక్టర్ తన పేషెంట్ ఆరోగ్యం గురించి డీప్గా ఆలోచించడా? బార్బర్ మన హెయిర్ స్టైల్ గురించి శ్రద్ధ తీసుకోడా? ఏ మనిషి అయినా తన గురించి తాను శ్రద్ధ తీసుకునేది తిండి, నిద్ర, సుఖం గురించే. మిగతా విషయాలు పక్క వాళ్ళు ఆలోచిస్తేనే తను మనశ్శాంతిగా ఉంటాడు. అది ఫీల్ కాదన్నయ్య, వాళ్ళ డ్యూటీ. నువ్వు చేయాల్సింది ఉన్న సాక్ష్యాల ఆధారంగా నీ ఆర్గ్యుమెంట్ని కోర్టుకు ప్రజెంట్ చేయడం. నువ్వు అలా కాకుండా అది నా వల్ల కావటం లేదురా. అందరికీ సాధ్యమైంది, నాకు మాత్రమే ఎందుకు సాధ్యం కావటం లేదు? ఏదో పాపం చేసుంటాను. అది పాపం కాదన్నయ్య, నీ తెలివి తక్కువతనం అంతే. సరే, మరిప్పుడు ఏం చేద్దామని? బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. కోర్టుకు వెళ్ళలేను. పోనీ అంతవరకు ఏదైనా బిజినెస్ చేస్తే? నేనా? నా వల్ల అవుతుందా? అలా ఆలోచిస్తే అక్కడే ఆగిపోతావన్నయ్య. మనం వెళ్లే దారిలో డెడ్ ఎండ్ వచ్చిందని అక్కడే ఆగిపోతే ఈ జీవితానికి అర్థమే ఉండదన్నయ్య. యూటర్న్ తీసుకుని ముందుకు వెళ్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది. అన్నయ్య, ఈ ఆట నాకు నువ్వే నేర్పించావు. ఓ ఆట ఓడితే ఇంకో ఆట ఆడరా నువ్వే గెలుస్తావు అనేవాడివి. అదే మాట ఇప్పుడు నీతో చెప్తున్నాను. కొత్త లైఫ్ స్టార్ట్ చేయనయ్యా. రా రా అన్నయ్య, కూర్చో. కమాన్, స్టార్ట్ ఎ న్యూ గేమ్. నీ ధోరణి నాకేం అర్థం కావట్లేదు పల్లవి. ఇప్పటికి 8 ఏళ్ళు ఆగాం, ఇంకా ఎంతకాలం ఆగాలి? అదేంటి ఇన్నాళ్ళు ఆగినప్పుడు ఇంకా కొన్ని రోజులు ఆగలేవా? ఎందుకు ఎందుకు ఆగాలి?
అంటే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవద్దా? ఆయన అంగీకారం ఎవరికి కావాలి? సూరి, దయచేసి నన్ను బాధ పెట్టుకో. ప్రస్తుతం నాన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మానసికంగా చాలా కుంగిపోయారు. ఇలాంటప్పుడు మనం చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుంటే ఆయన ఏమైపోతారు? ఇదే నాకు నచ్చనిది. నిన్న మొన్నటి దాకా ఆయన అంటే నచ్చలేదు, ఇప్పుడేమో ఆయన దగ్గర అయిపోయాడు. అది కాదు సూరి, నేను చెప్పే. ఫస్ట్ నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన కాళ్ళు పట్టుకోవాలా? నేను అలా అన్నానా? ఆయన పర్మిషన్ తీసుకోవాలి అన్నాను. దాని అర్థం ఇదా? పర్మిషన్ పర్మిషన్ పర్మిషన్. ఆయన ఎవరు మనకు పర్మిషన్ ఇవ్వడానికి? నాకెందుకు ఆయన పర్మిషన్? సహనం హద్దులు దాటితే చేతకాని తనం అనిపించుకుంటుంది పల్లవి. సూర్య, ఎస్, ఐ బిలీవ్ ఇట్. ఏ ప్రిస్టేజ్ గురించి, ఏ హోదా గురించి ఆయన నీకు నన్ను దూరం చేశాడో అది ఇప్పుడుందా ఆయన దగ్గర? అన్నయ్య చేసిన తప్పుకి మీరెలా బాధ్యులవుతారు? తప్పు చేసేటప్పుడు మాత్రమే అది రంగాది, చేశాక అది మొత్తం కుటుంబానిది. హాయ్, హౌ ఆర్ యూ డార్లింగ్?